చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. మన హిందూ ధర్మంలో కొన్ని ఉంటాయి ఆచారాలు, వ్యవహారాలు ఇలాంటివి. ఇలా తీసుకుంటే ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా మనం పాటిస్తూ ఉంటాం. అంటే ఎటువంటి చిన్న అకేషన్ వచ్చినా కూడా పిల్లలు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము, గురువు హోదాలో ఉన్న వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడము, పురోహితులు ఇలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడము, అట్లా మనం ఎక్కువగా ఈ ఆశీర్వాదానికి ఎక్కువగా ప్రత్యేకంగా మనం ఒక స్థానాన్ని ఇస్తూ ఉంటాం. నిజంగా ఈ ఆశీర్వాదానికి బలం ఉంటుందా, లేదు అంటే అదేదో మన అంటే ఉపసమ్మతి కోసం చేస్తున్నదా? ఏం చెప్తారు దాని గురించి? అయితే ఆశీర్వచనానికి అంటే ప్రతి ఒక్క ఆశీర్వచనానికి బలం అనేది ఉంటుంది. అంటే మనకిప్పుడు పూర్వకాలంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు దంపతులందరూ ఆశీర్వదించండి అంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క అక్షింతలతో, వాళ్ళ యొక్క భావాలతో మంచిగా ఉండాలి అని ఆశీర్వదిస్తే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు పోయినా కానీ ఒక 100-200 మంది వెళ్ళి అక్షింతలు వేస్తే వాళ్ళు ఆ భావంతో బాగుంటారు అనేది. ఇప్పుడు ఆ భావంతో ఎంతమంది కూర్చుంటున్నారు పెళ్ళిలో అంటే, ఇప్పుడు మనము పెళ్ళికి 1000 మందిని పిలుచుకుంటున్నారు, ఎక్కువ మందిని పిలుచుకుంటున్నారు, ఎక్కువ వంటకాలు, ఎక్కువ డెకరేషన్ మీద ఉన్నది తప్పితే పెళ్లి కూతురు బాగుండాలి, పెళ్ళిలో వాళ్ళిద్దరు దంపతులు సుఖంగా ఉండాలి అనే భావనతో అక్కడ వాళ్ళు పెళ్ళి చూస్తున్నంతసేపు అబ్బా వీళ్ళు చల్లగా ఉండాలి, వీళ్ళ వంశం నిలబడాలి అనే భావంతో కూర్చొని వాళ్ళు వెళ్ళి ఆ చేత్తో అక్షింతలు వేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఎట్లా అయిపోయింది మీ పరిస్థితులు వీళ్ళకి ఆ చీర పెట్టారో లేకపోతే ఇది పెట్టారో, ఆ నగో వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి ఇవి తప్పితే, లేకపోతే వీళ్ళు 20 స్వీట్లు పెట్టారు వాళ్ళు 10 స్వీట్లు పెట్టారనో ఇటువంటి కాన్సెప్ట్స్ తప్పితే నార్మల్గా వేరే కాన్సెప్ట్స్ లేకుండా అయిపోయింది. సో ఎప్పుడైతే అవి భావాలు మారుతూ ఉన్నాయో ఆటోమేటిక్ ఫలితాలు మారుతుంటాయి. ఎవరైతే స్వచ్ఛంగా ప్యూరిటీగా 100% వీళ్ళు బాగుండాలి అని ఆశీర్వదించిన ఆశీర్వచనం ఖచ్చితంగా ఫలిస్తుంది. కాబట్టి అటువంటి ఆశీర్వచనం ఎవరి దగ్గర లభిస్తుంది అంటే తల్లి, తండ్రి, గురువు, మంచి మిత్రులు, మంచి స్నేహితులు, మన మంచి కోరే వాళ్ళ దగ్గరనే లభిస్తుంది. సో మన తల్లిదండ్రుల ఆశీర్వచనం అన్నిటికన్నా ఉత్తమమైంది. తల్లి మనస్ఫూర్తిగా వీడు ఉన్నతి కావాలి అని కోరుకుంటే హ్యాపీగా వాడు ఉన్నతి సాధించడం అనేది జరుగుతుంది. తండ్రి ప్రయోజకుడు కావాలన్నా అవుతుంది, గురువు మంచిగా బ్లెస్ చేసినా అవుతుంది. ఈ బ్లెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే నోట్తో అంటామో అది కాదు, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. యద్భావం అంటే వీళ్ళు ఏ భావంతో అయితే ఆశీర్వదిస్తున్నారో, ఎక్కడ ఆశీర్వదిస్తున్నారు? వాళ్ళ అక్షింతలు చేసుకొచ్చి మన బ్రహ్మరంధ్రమైనటువంటి సహస్రార చక్రం మీద వేస్తున్నారు. అక్కడి నుంచి మన భావనలు లోపలికి ప్రవేశిస్తాయి. భావన ఆలోచన అవుతుంది, ఆలోచన వాక్కు అవుతుంది, వాక్కు భావం అవుతుంది, భావము దాని మీద ఇంట్రెస్ట్ కలిగి పనిచేసేటట్టు చేస్తుంది, దాని మీద ఒక ఎమోషన్ ఇస్తుంది, చివరికి మన చేతుల్లో ఫలంగా మారుతుంది. ఇలా షట్చక్రాల్లో అది మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ వేస్తున్నాం, మనం ఎవరి ముందర తల వంచాలి అంటే మన మంచి కోరే వారి ముందర మనం తల వంచాలి. ఎంతమంది మనం మంచి కోరుతున్నారు అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు ఈర్ష్యా ద్వేషాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువైనప్పుడు దీన్ని రివర్స్లో కూడా అనుకోండి. ఇప్పుడు మనకి సినిమాల్లో చూస్తుంటాం, ఒక్క క్యారెక్టర్ ఉంటుంది, ఒక ముసలావిడో ఎవరో ఒకరు విలన్ను ఏదో శాపనార్థం పెడుతుంది, అరే నువ్వు నాశనం అయిపోతావు, అప్పుడే హీరో ఎంటర్ అవుతాడు. సో అక్కడ ఏంటి అంటే అది సీన్గా ఎలివేషన్గా బాగుంటుంది, సినిమాల్లో ఓకే అయిపోతుంది. కానీ ఆ శాపనార్థానికి కూడా ఆమె ఏ తపస్సు చేసి ఉండదు, ఏది మనస్ఫూర్తిగా అంటే కట్టలు ఇది తప్ప ఇంకేమీ లేదు అన్న భావంతో గుండెలు తించుకుంటూ ఆశీర్వదించిన ఆశీర్వచనమైన తిట్టైన అంటే ఏకీకృత భావనతో చేసినప్పుడు
అది మేనిఫెస్టేషన్ కాక తప్పదు. ఓకే. అర్థమైందా? నా దగ్గరికి మొన్న ఒకరు వచ్చారు. వచ్చినప్పుడు అతను వాళ్ళ మదర్ని సరిగ్గా చూసుకోవాలి, అంటే వాట్ ఎవర్ రీజన్స్. వాళ్ళ మదరు ఈయన బాగుండాలి 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 అని బాగా చెప్తూ ఉండి, ఏదో ఒక రోజు వాళ్ళ నాన్నగారికి బాగాలేనప్పుడు కొడుకు పట్టించుకోలేదని, రే ఈ శాపం ఏదో నువ్వు తండ్రిగా నువ్వు అనుభవిస్తావురా, తండ్రికి పెట్టిన బాధ పోదురా అందంట. అర్థమైందా? కొడుకునే అంది. ఎందుకు? తండ్రి యొక్క పెయిన్ని అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ తల్లి ఎంత వేదన చెందితే ఆ మాట వస్తుంది. ఆ తర్వాత ఇతనికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు హైపర్ యాక్టివ్ చైల్డ్. హైపర్ యాక్టివ్ చైల్డ్ అంటే ఎట్లా అంటే ఏది తిరగడు, ఏది నడవడు, పెద్ద అంటే ఏదన్నా చేస్తే పగలగొట్టడమే. హైపర్ యాక్టివ్. వదిలించుకుంటాడా? వదిలించుకోడు, భరించాల్సిందే. ఏమైంది? వాడిని ప్రయోజకుడిని చేసినా రేపు పట్టించుకుంటాడని ఉందా? అసలు వాడు అవుతాడా? అంటే అర్థమైందా? సో ఈ కర్మని అంటే తల్లి అన్నప్పుడు మా అమ్మ ఆ మాట అందండి. ఆ మాట అన్న 2 నెలలకో 3 నెలలకో మా భార్య కన్సీవ్ అయింది. ఆ తర్వాత ఈ ఇబ్బంది నేను అనుభవిస్తున్నానని ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యాడు. కానీ రియలైజ్ అయినా కానీ డ్యామేజ్ జరిగిపోయింది అంతే. ఓకే. మనకు ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళ చేత నెగిటివ్ మాటలు, చెల్లెలు అక్కల చేత, అలాగే భార్య చేత, తల్లి చేత, అలాగే లేకపోతే తండ్రి చేత, అన్నదమ్ముళ్ళ చేత తిట్టించుకొని చీచా అనే సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంటుంది. నువ్వేమైనా తప్పు చేయి, ఆ తప్పు జరగకుండా ఉండవు. వాటిని వాళ్ళ దగ్గర మాట్లాడి కలిసి చేసుకున్నప్పుడు ఆ ఆశీర్వచనాలు ఉండవు. అలాగే వేరే ఆశీర్వచనాలు ఉంటాయి, గురువుల ఆశీర్వచనాలు, లేకపోతే సమాజం నుంచి వచ్చే ఆశీర్వచనాలు. మీకు ఈ ఆశీర్వచనం అనే కాన్సెప్ట్ మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, చాలా తక్కువ సమయంలోనే ఫిలిం స్టార్స్ చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు. అవును. అలాగే చాలా తక్కువ టైంలోనే వీళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద మీడియాలో ఉండేవాళ్ళు ఎక్కువ షైన్ అవుతారు. ఎందుకు? ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం, తక్కువ దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలా తెలుసా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, జనాలు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నటువంటి జనాలు అబ్బాయి ఏం చెప్పాడు, లేకపోతే ఏం అడిగింది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ని విన్నప్పుడు వాళ్ళ మనసు తృప్తి చెందుతుంది కదా. ఆ తృప్తి అబ్బా బాగుందిరా అన్నప్పుడు ఆ తృప్తికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆ తృప్తి అందుతుంది. ఓకే, అర్థమైందా? ఆ తృప్తికి బదులు ఏదో తిట్టో ఏదో చేశాం, నెగిటివ్ ప్రోగ్రామ్. ఆ నెగిటివ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న దాని శాపనార్థం తాలూకు ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అందుతుంది. ఓకే ఓకే. సో ఆ మంచి అందుతుంది, చెడు అందుతుంది. ఆ భావనే మెయిన్ ఇంపార్టెంట్. అది చూసినప్పుడు అబ్బాయి అనుకున్నారనుకోండి, ఆ ఆశీర్వచనం అనేది ఎక్కడికైనా వెళ్తుంది. అది ఎవరి భావనైనా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒకడు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాడు అనుకో, రే రోడ్డు మీద పడతావురా, ఎక్కడో చోట పడతావురా అంటాడు. ఫస్ట్ వాడి మాటకి బలం లేకపోవచ్చు, పడకపోవచ్చు. రెండో వాడి మాటకి పడకపోవచ్చు, 100వ వాడి మాటకి పడకపోవచ్చు, 1000వ వాడి మాటకి ఖచ్చితంగా పడతాడు. ఎందుకంటే ఇక్కడ ఒక పైసా 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 నెగిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి వెళ్తుంది. అబ్బా నేను 4 ఏళ్ళ నుంచి ర్యాష్గా నడిపానండి, ఏం కాలేదంటే 5వ ఏడు పడి కాల్లో చేయో తీసేస్తారు. అర్థమైందా? సో నువ్వు నీ యొక్క ప్రవర్తన ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా, అలాగని నీకు ఇబ్బందికరంగా కాకుండా, 2 రకాలు. నీ సెల్ఫ్కి ఎప్పుడు ఇబ్బంది కాకూడదు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. మధ్య మార్గంలో నీ ప్రవర్తన వెళ్తూ ఉంటే అబ్బా ఏం చేశారా, ఏముందిరా అనేసి
అనుకుంటున్న ప్రతి ఒక్కసారి మనకి ఆశీర్వచనం అవుతుంది. ఓ పెళ్ళికి వెళ్ళారు, ఒక అమ్మాయి హాఫ్ శారీ కట్టుకొని నీట్గా ఉంది, అమ్మాయి ఎంత చక్కగా ఉందో అనుకున్నారనుకోండి, 100 మంది అన్నారనుకో, వాళ్ళకి ఏంది పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి చెయ్యి దగ్గరకు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు అనుకున్నారనుకోండి, పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. అదే అమ్మాయి ఏ మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంది, అబ్బా పెళ్ళికి వస్తూ కూడా ఈ డ్రెస్ ఏంటమ్మా అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం అన్నప్పుడు అది ఖచ్చితంగా చూపిస్తుంది ఎఫెక్ట్. అక్కడ ఇంటెన్సిటీ అనేది ఇంపార్టెంట్. అంటే అన్న ప్రతి ఒక్కరి మాట ఇలా నిజం అవ్వాలని ఉందంట. అంటే అన్న వాళ్ళ ఇంటెన్సిటీ, అన్న వాళ్ళ ధర్మవాక్కు. ఓకే. ఇప్పుడు ఎదుటివాడు బాధపడ్డవాడు ధర్మపరుడయ్యాడనుకో, ఎంబడే కొడుతుంది. ఇప్పుడు ఈ ఆశీర్వాదానికి సౌభాగ్యానికి సంబంధం ఉందా? అంటే కొంతమంది, ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది మన వాళ్ళు అని, మన మంచి కోరుకునే వాళ్ళ ఆశీర్వాదం కానీ వాళ్ళ మాటకు పవర్ ఎక్కువగా ఉంటుంది, మన పైన ప్రభావితం చూపిస్తుంది అని. ఇప్పుడు మదరే తీసుకోండి, మన సిస్టరే తీసుకోండి, లేదా మన మిత్రురాలే తీసుకోండి, అంటే తను సౌభాగ్యంతో ఉండి మన మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది. అదే పర్సన్ సౌభాగ్యం లేకుండా ఉండి మనం మంచి కోరుకుంటే మంచి జరగదా? అంటే తను మనని ఆశీర్వదించడం తప్ప? భావానికి ఇక్కడ పవర్ ఉంది తప్పితే సౌభాగ్యం ఉందా లేదా అనేది పక్కన విషయం. సౌభాగ్యము అనేది ముత్తైదుతనము, భార్య భర్త అనేది ఇరువురు అనే కాంబినేషన్ కాబట్టి దాంపత్య జీవితానికి, గృహస్థాశ్రమ జీవితానికి మన వాళ్ళు ఎక్కువ విలువ ఇచ్చారు కాబట్టి భార్యాభర్తలు దంపతులు రండి, దేనికైనా దంపతులుగా రండి అనే కాన్సెప్ట్ ఉంది. కానీ దంపతులు లేని వాళ్ళు కూడా వాళ్ళు ఆశీర్వదిస్తే ఏనే కదా అవుతుంది. ఇప్పుడు మీకు మహాభారతంలో మీరు చూసినప్పుడు కుంతిదేవి ఉంది కదా, ఆమె పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆశీర్వదించిన బలంతోనే కదా పాండవులు అంత గొప్పవాళ్ళు అయ్యారు. ధృతరాష్ట్రుడు వాళ్ళ ఉన్నా కానీ, వాళ్ళు భార్యాభర్తలు ఉన్నా కానీ పిల్లలు ఎదవలే అయ్యారు కదా. నువ్వు మంచి కోరి మంచి భావనలతో ఉండి ఎక్కడ ఎవరు ఆశీర్వచనం ఉంటే భావనకి పవర్ ఉంది. యద్భావం తద్భవతి. ఆ భావన ధర్మబద్ధంగా ఉందా, సత్యవ్రతంతో ఉందా, అటువంటి వాళ్ళు అంటే మంచిగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉంటూ అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాడికి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. సో అటువంటి వాళ్ళు మంచి కోరుకున్న అవుతుంది, ఒకవేళ తిట్టినా ఎమ్మడే అవుతుంది. మామూలు వ్యక్తులు కోరుతూ ఉంటే దాని తాలూకు ఎనర్జీలు తోడవుతూ ఉంటాయి, ఆ ఎనర్జీలు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి